నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. ఒక్క దినములోగా ఒక నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నువ్వు అధికముగా శకునం చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నువ్వు ఆధారం చేసుకునేను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇది ఎందుని బట్టి చెప్తున్నాడంటే, మనుషులు అదే అధ్యాయం 10వ వాక్యం మనం చదివితే, నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకొని ఎవడను నన్ను చూడడు అనుకొని నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని పాపము నీవు అనుకున్నట్టుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు మంత్రించి దాన్ని పోగొట్టుకొనజాలవు. ఆ కీడు నీ మీద ఎవడనో దానిని నివారింపలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నువ్వు బాల్యము నుండి నువ్వు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచి తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటి నిలుపుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనమలుగునేమో, ఒకవేళ నువ్వు మనుషులను బెదిరింతువేమో. ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, ఇక్కడ మంత్రాలు, తంత్రాలు, జ్యోతిష్కాలు, ప్రశ్నలు ఇవన్నీ చేయించుకునే వారిని గురించి దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవన్నీ కూడా దేవునికి అయిష్టమైనటువంటి కార్యమని మనం గమనించుకోవాలి. నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను అని చెప్తున్నాడు. ఉదాహరణకు మనం చూస్తే ఇశ్రాయేలీలకు మొదటి రాజు అయినటువంటి సౌలు రాజుని మనం చూస్తున్నాం. ఫిలిస్తీయులు తన మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు అతడు దేవుని యొద్ద విచారణ చేశాడు. విచారణ చేస్తే అతనికి ఏ జవాబు రాలేదు. ఎందుకంటే సమూయేలు ప్రవక్త అయినప్పటికీ అప్పటికి చనిపోయి ఉన్నాడు. మరి విచారణ చేయడానికి ప్రవక్త లేడు. యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఎలాంటి జవాబు ఆయనకి ఇవ్వకుండా ఉన్నప్పుడు సౌలు విచారణ చేయుటకై కర్ణ పిశాచి గల ఒకదాని దగ్గరికి బయలు మనం చూస్తున్నాం. ఆమె అతని కొరకు విచారణ చేసి చెప్పినది ఏమిటంట, తన అవిధేయతలను బట్టి దేవుడు అతనికి దూరం అయిపోయినట్టుగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు సమూయేలు నేను వచ్చి బలి అర్పిస్తానని చెప్తే, సమూయేలు రావటానికి ఆలస్యమైందని సౌలు సాహసించి తానే బలి అర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సమూయేలు వచ్చి అడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీతోనే ఈ రాజ్యం నిరంతరం నిలుస్తుందని దేవుడు అనుకున్నాడు, కానీ నువ్వు ఇప్పుడు ఈ అవివేకపు పని చేసావు కాబట్టి నీ రాజ్యం నిలవదు. దేవుడికి ఇష్టమైనటువంటి ఒక నమ్మకమైన ఒక వ్యక్తికి దేవుడు దాన్ని అప్పగిస్తాడని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా సౌలు చేసేటటువంటి అవిధేయత కార్యక్రమం ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అమాలేకీయులతో యుద్ధం చేసి వారిని సంపూర్ణ నాశనం చేసి రమ్మంటే అగగు అని అతని ఆ దేశపు రాజుని సజీవంగా పట్టుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంత మట్టికే కాదు, అక్కడ ఉన్నటువంటి శాపగ్రస్తమైన వాటిలో శ్రేష్టమైన పశువులను దేవుడికి బలి అర్పించడానికి వచ్చుట్టుగా చూస్తున్నాం. ఒకడు మాట వినటం శ్రేష్టం కానీ బలి అర్పించడం శ్రేష్టం కాదని దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు. తర్వాత ప్రియమైన దేవుని అలా ఇందును బట్టి ఈ అవిధేయతగా ప్రవర్తించినటువంటి అజ్ఞానముగా ప్రవర్తించిన ప్రతి ప్రవర్తన బట్టి దేవుని కోపం అతని మీదకి వచ్చింది. దేవుడు అతన్ని ఎడబాసాను కనుక, అతడు ఎట్లా విచారణ చేసినా దేవుని యొద్ద నుంచి జవాబు రాలేదు కనుక అతడు దెయ్యముల దగ్గరికి విచారణకు పోతున్నట్టుగా చూస్తున్నాం. అతని జీవితంలో మనం గమనించినప్పుడు ఒకే దినమే అతనికి ఈ పరిస్థితి గ్రంథంలో చెప్పినటువంటి శిక్ష, ఒక దినంలోగా ఒక నిమిషంలోనే పుత్రశోకమును వైద్యమును ఈ రెండు నీకు సంభవించును. అతని యుద్ధంలో తన కుమారులు తాను చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన భార్యకి వైధవ్యం వచ్చింది, కుమారులు నష్టపోయారు. ఎవరైతే దేవునికి లోబడకుండా, దేవుని కట్టడలకు అనుసరించకుండా, దేవుని ఏదో విచారణ చేయకుండా ఈ విధంగా ప్రశ్నలు, సోదులు, తాయితులు కట్టించుకున్నట్టుకి పోయే వాళ్ళకి ఇలాంటి శిక్ష తప్పదు అని దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సులభమైనటువంటి పని ఇది ఏమిటంటే, ఉపవాసం ఉండటానికి, దేవుని ఏదో విచారణ చేయడానికి, ప్రార్థన చేయడానికి అందరికీ ఓపిక లేదు. కాబట్టి వెంటనే పోయి ప్రశ్న చెప్పించుకొని వచ్చేది, లేదా సోది చెప్పించుకొని వచ్చేది, ఒక తాయితు కట్టుకొని వచ్చేది, లేకపోతే మరి చేతపడి చేశారని చెప్తారు వాళ్ళు, వెంటనే తిరుగుబడులు చేసేది. ఈ విధంగా ఆపదలో నుంచి కీడు నుంచి బయటికి వస్తాం అనుకుంటున్నారు. ఇది తాత్కాలికమైనది మాత్రమే. తాత్కాలికమైన విడుదల నీకు కావాలంటే నువ్వు దేవుడిని ఆశ్రయించాల్సిందే. దేవుడు చెప్పున నువ్వు ప్రవర్తించాల్సిందే, అలా జీవించాల్సిందే. లేకపోతే ఆ తాత్కాలికమైనటువంటి విడుదలను బట్టి నిత్య నరకాగ్నికి పాత్రలు అవటమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మన క్రైస్తవులమై ఉండి ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం
దేవుని యొక్క విచారణ చేస్తున్నామా? దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తున్నామా? దేవునికి అవిధేలుగా జీవిస్తే దేవుని ఎదురు నుంచి మనకి ఏ జవాబు రాదు, మనకు నష్టమే వస్తుంది. కాబట్టి మన జీవితాలు సరిచేసుకొని దేవుని కొరకు జీవిస్తామని తీర్మానం తీసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసు రక్షగా మీకు వందనాలు నాయన. మాలో ఎంతోమంది ఈ సులభమైన మార్గం అనుసరిస్తూ నీకు దూరస్తులు అవుతున్నారు, శాపగ్రస్తులు అవుతున్నారు. అలాంటి పరిస్థితి మాలో ఎవరికి ఉండకుండా ప్రభువా, నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి నీ ఎదురు నుంచి విడుదల పొందుకునేదానికి, జవాబు పొందుకునేదానికి మాకు సహాయం చేయమని, కనికరం చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున ఆది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.